బీజేపీతో టీడీపీకి పొత్తు ఇష్టమైందా లేక కష్టమైందా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చగా సాగుతోంది. బీజేపీ వద్దు అనుకుంటే టీడీపీ వాళ్ళ వెంటపడి చేసుకున్న పొత్తు అని ప్రత్యర్థులు అంటున్నారు. వారు అన్నారని కాదు కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఒక్క ప్రకటన చూసిన టీడీపీ తానుగానే వెళ్లి పొత్తు కుదుర్చుకుంది అన్న అర్థం వస్తోంది. మాతో కలిసి పనిచేసేందుకు వచ్చిన టీడీపీ జనసేనలకు ఆహ్వానం అని జేపీ నడ్డా అంటున్నారు. అంటే చేసిన తప్పు తెలుసుకొని తిరిగి బీజేపీ తప్ప మరో పార్టీ లేదని శరణు వేడిన మీదటనే పొత్తు కుదిరిందా అన్నట్లుగా జేపీ నడ్డా మాటలను బట్టి కొత్త అర్థాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక బీజేపీ సైడ్ చూస్తే వారే అంతగా పొత్తు కోసం చూస్తే గత నెలలో బాబు అమిత్ షా భేటీ తర్వాత మళ్ళీ ఈ మధ్యన అంత ఎందుకు సైలెంట్ అయినట్లు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అది పక్కన పెట్టినా బాబు ఢిల్లీ వెళ్ళి 3 రోజులు అక్కడ ఉన్న మీదట కానీ పొత్తు పొడవలేదు అంటే ఈ మధ్యలో సంథింగ్ నడిచిందా అన్నది కూడా ఒక ప్రచారంగా సాగుతుంది. వీటి మీదనే ఇప్పుడు అతిపెద్ద చర్చ సాగుతోంది. ఈ పొత్తు టీడీపీ వైపు నుంచి వచ్చింది కాబట్టే బీజేపీ బెట్టు చేసింది. పైగా తన దాకా ఎంపీ సీట్లను 6 దాకా పెంచుకుంది అని అంటున్నారు. ఇక్కడే మరో ఉదాహరణ కూడా చూడాల్సి ఉంది. పక్కన పొరుగు రాష్ట్రంలో బీజేడీ ఉంది. బీజేడీ పొత్తుల కోసం భేటీలు వేస్తున్నాయి. అయితే బీజేపీ కోరుకున్న ఎంపీ సీట్లు బీజేడీ ఇవ్వనని అంటోంది. అక్కడ పొత్తు ప్రతిపాదన కాస్త ఆగింది. పైగా నవీన్ పట్నాయక్ ఢిల్లీ వెళ్ళలేదు. బీజేపీ దూతలే ఒడిశా వచ్చారు. అంటే బీజేపీ పొత్తు కావాలని అనుకుంటే వారే ఆయా రాష్ట్రాలకు వెళ్ళి కుదుర్చుకుంటారన్నమాట. మరి ఏపీలో అలా జరిగిందా? ఇప్పుడు కాదు, 2014, 2004లో అయినా అలా జరిగిందా అంటే లేదు అనే జవాబు వస్తుంది. అందుకే వైసీపీ లాంటి పార్టీలు బాబే పొత్తుల కోసం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దలు ముందుకు వెళ్లి కూటమి కట్టారు అని సెటైర్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టిన బీజేపీతో పొత్తు అంటే టీడీపీ ఎగిరి గంతు వేయాలి కదా, మీడియా ముందుకు రావాలి కదా. అసలే బాబు ప్రతి చిన్న విషయంలో మీడియాతో పంచుకుంటారు. అలాంటిది తాము సాధించామని అనుకున్నది గొప్పగా చెప్పుకోవడానికి అయినా మీడియా ముందుకు రావాలి కదా. మరి బాబు రాలేదే అంటే బీజేపీ పొత్తు కంటే ఆ పార్టీ పెట్టిన కండిషన్లే ఎక్కువ భారంగా మారాయా అన్న సందేహాలు కూడా వస్తున్నాయట. ఏదో విధంగా పొత్తు పెట్టుకుని రేపటి ఎన్నికల్లో గెలిచినా బీజేపీ వ్యూహాలు ఏపీలో వర్కౌట్ అవుతాయని టాక్. ఒకవేళ ఓడితే ఆ తర్వాత చెప్పాల్సింది లేనే లేదని అంటున్నారు. మొత్తానికి బీజేపీ భారీ కండిషన్లు పెట్టే ఈ పొత్తుకు ఒప్పుకుంది అన్నది అయితే ఒక పొలిటికల్ సర్కిల్లో కానీ మీడియా సర్కిల్లో కానీ జరుగుతున్న ప్రచారం. మరి ఆ కండిషన్లు ఏమిటి అన్నది ఈ రోజు వరకు తెలియదు. కానీ ఏ రోజైనా బయటకు వస్తాయని టాక్ వినిపిస్తుంది.